మిత్రులారా, మొన్న ఇదే భువనగిరిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిండ్రు. ఇవాళ మన సభ దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు ఉన్నంత మంది కూడా కేసీఆర్ సభలో లేరు. అంటే భువనగిరి కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. చాలా కాలం తర్వాత ఈ భువనగిరి కోట కాంగ్రెస్ పార్టీ వశం కాబోతుంది. ఖచ్చితంగా ఇది ఎన్నికల సభ కాదు, ఇది విజయోత్సవ సభ లాగుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు మిత్రుడు అనిల్ చెప్పిండు, ఈ భువనగిరి నియోజకవర్గానికి రావి నారాయణ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాబూజీ, మాకు ఇష్టమైన మేము అభిమానించే నాయకుడు ఎలిమినేటి మాధవరెడ్డి లాంటి నాయకులు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం అంటే పోరాటాల కిల్ల, ఈ నియోజకవర్గం అంటే రాష్ట్రానికి నాయకత్వం అందించిన జిల్లా. ఈ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి పట్టణం 1957లోనే మున్సిపాలిటీ. ఈ జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అంటే భువనగిరి మున్సిపాలిటీ. ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని. నేను అడుగుతున్న కేసీఆర్ను, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను, మీ లోకల్ ఎమ్మెల్యే ఏం పేరు, ఆయన పేరు పైసల శేఖర్ రెడ్డి. పైసల్ చెల్లని పైసకు గీతలు ఎక్కువనంట, సన్నాసోడికి మాటలు ఎక్కువనంట. చంద్రశేఖరరావు సన్నాసోడు, ఆయన మాటలు చెప్తాడు, ఈ చెల్లని పైసకు గీతలు ఎక్కువ. అట్లాంటి వాళ్ళు నేను ఇవాళ అడుగుతున్నా, మున్సిపల్ శాఖ మంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా, పైసల శేఖర్ రెడ్డి వస్తాడా? భువనగిరి ఊర్లకు పోదాం. ఏ సందులన్నా డ్రైనేజ్ కాలువలు ఉన్నాయా, సీసీ రోడ్లు ఉన్నాయా, లేకపోతే కాలనీలల్లా పందులు వంటి టీఆర్ఎస్ కార్యకర్తలాగా పొర్లాడుతున్నాయా లేవా? ఇవాళ ఒక్కసారి భువనగిరి పట్టణంలోకి పోదాం. నువ్వు ఎలుగబెట్టిన బంగారు తెలంగాణ, మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన నల్గొండ జిల్లాలో ఉన్న భువనగిరిలో కనీసం సీసీ రోడ్లు, సైడ్ రైళ్లు కట్టించని నువ్వు ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అంటే మేము నమ్మాలేనా? అదేవిధంగా ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు, అయా ఒక్క అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నేను, నా కొడుకు, నా అల్లుడు, నా బిడ్డ, నా సద్దకుని కొడుకు అవసరమైన కాడికి దోసుకున్నాం. మళ్ళొక్క అవకాశం ఇస్తే నా మనవడు చోటానాయుడు ఉన్నాడు కదా, వాడి కోసం కూడా ఇన్ని మూటలు తమేస్తే ఇక తరతరాలుగా మా కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతుందని చెప్తున్నాడు తప్ప మన ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, లేకపోతే ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ కు ఏమైనా శాశ్వత పరిష్కారం చూపిస్తా అని అంటున్నాడా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కటే మతం పుచ్చుకున్నాడు. ఏం మతం అయ్యేదంటే దోపిడీ మతం, దోసుకునే మతం, దాచుకునే మతం. కుటుంబాన్ని పెద్ద పెద్ద గడీలల్లో బతకడానికి అవసరమైన దోపిడీకి పాల్పడే మతం పుచ్చుకున్నాడు. ఆయన ఇవాళ అన్నాడు, నేను దేవుణ్ణి నమ్ముతా అని. నువ్వు నిజంగానే దేవుణ్ణి నమ్ముతే కేసీఆర్ నువ్వు రా, యాదగిరి గుట్టకు పోదాం. యాదగిరి గుట్ట మీద నరసింహస్వామి ముందల నువ్వు నేను నీళ్ళల్లో మునిగి దేవుడి మీద చేయి పెడతాం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో నువ్వు 6% కమిషన్ తీసుకోలేదా? కమిషన్ భగీరథలో నువ్వు 6% తీసుకోలేదా? నీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేనే కాదు, ఆలేరు ఎమ్మెల్యే
ఎవరింట్లో లైట్ వెలిగినా ఎవరి ఇంటి ముందల ఇసుక పడ్డా ఎవడు కంకర పోసినా వాళ్ళ దగ్గర కమిషన్లు వసూలు చేయలేదా? ఎవడు ప్లాట్లు వేసుకుందామన్నా మొదలు ఎమ్మెల్యే ఆ పక్క నుండే ఎమ్మెల్యే భర్త కన్నా కట్టాలి, లేకపోతే ఈయన కన్నా కట్టాలి. ఇంత అన్యాయం. నువ్వు నీతిమంతునని పదే పదే అంటున్నావు కదా, కడుపు నోరు కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నిజాయితీగా పాలించిన అంటున్నావు కదా, నువ్వు ఎంత నిజాయితీ మంతునువో యాదగిరి గుట్ట మీదకి పోదాం, నరసింహస్వామిని నీళ్లలో మునిగి గుళ్ళోకి జొర్రుదాం. నువ్వు నీతి మంతునువా? నువ్వు అవినీతి మంతును అని, నువ్వు దోపిడీదారు అని యాదగిరి గుట్ట గుళ్ళోకి తడి బట్టలతో నేను జొర్రుతా. నువ్వు నీతి మంతును అయితే నువ్వు ఆ గుళ్ళకి రావాలి తడి బట్టలతోని. 48 గంటలు టైం ఇస్తున్నా నీకు. రాలేదంటే తెలంగాణ దోపిడీ దొంగవు నువ్వు, చార్లెస్ శోభారా చుట్టానివి నువ్వు, పాతకాలంలో గబ్బర్ సింగ్ కు అబ్బవు నువ్వు దోపిడీలో. కాబట్టి సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రం నల్గొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్, పాలమూరు, ప్రతి జిల్లా, రంగారెడ్డి, మెదక్ జిల్లాల విద్యార్థులు 1200 బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటూ ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇవాళ ఎవరి బిడ్డలో ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో నువ్వు నీ బిడ్డలు సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితంతో పంచపక్ష పరమాణాలు తినుకుంటూ రాత్రైతే 4 ఫుల్లులు వేసుకుంటూ నువ్వు జీవితం గడుపుతున్నావు కదా, ఇదంతా ఎవరి సొమ్మని నేను అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, గా మధ్య మాట అన్నాడు కేసీఆర్, చంద్రబాబు నాయుడు నువ్వు కాంగ్రెస్ తో జత కడతావా, నువ్వు తెలంగాణకు వస్తావా, వస్తే నా 3వ కన్ను తెరుస్తా అని అన్నాడు. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి, అయ్యా కేసీఆర్, 4 వరకు 14 పెగ్గులేసి నువ్వు వండి నువ్వు లేచి 2 ఉండు బాబు, ఉండు, మాట్లాడి సోదరా, జర్రా ఉండు. ఇవాళ 4 వరకు 14 పెగ్గులేసే నువ్వు 2 కళ్ళు తెరిచే వరకే మధ్యాహ్నం 2 అవుతుంది. ఇక 3వ కన్ను ఎప్పుడు తెరుస్తావని నేను అడుగుతున్నా. ఎప్పుడు తెరుస్తావు నువ్వు? ఏది తెరువు చూద్దా నువ్వు 3వ కన్ను? నువ్వు 3వ కన్ను తెరిస్తే ఈడ ఉండే వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురి చూసి నీ 3వ కంట గుద్దకపోతే చూడు, ఒక గుద్దుడు గుద్దుతే 3వ కన్ను కాదు, మూతి పండ్లు కూడా రాలుతాయి నీకు ఇంకోసారి మాట్లాడితే. నువ్వు అనుకుంటున్నావు ఎవరు లేరేమో కాంగ్రెస్ కు అందరినీ కొనుక్కున్నా అని. అరే సన్నాసుడా, ఒక్కరిని కొనుక్కుంటే 100 మంది కార్యకర్తల్ని నాయకులు చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది.